కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీలకు 42% చట్టపరమైన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఏపీ, తెలంగాణలో మద్య మాఫియా నడుస్తోందని ఆయన మండిపడ్డారు. మేము వచ్చిన 24 గంటల్లో కొంతమంది హోంగార్డులను పర్మనెంట్ చేస్తాం, ప్లస్ కొంతమంది హోంగార్డులు మా ఉద్యోగాలు వెళ్ళండి మీకు అంతా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. రిక్రూట్మెంట్ లేదు, పర్మనెంట్ లేదు. ఇవాళ జీతాలే లేవు. ఇవాళ 12 తారీఖు అయితే హోంగార్డుల జీతాలు లేవు. మేము 1 తారీఖు లేకపోతే 2 తారీఖు 3 తారీఖు జీతాలు వచ్చేటివి. వేల మంది హోంగార్డులు ఏం తిని బతకాల, వేల మంది హోంగార్డులు వాళ్ళ ఎట్లా బతకాలి, ఏం తినాల. 7,500-8,000 వేలు ఉన్న జీతాలను మేము 30,000 వరకు తీసుకుపోయినాం. రిస్క్ అలవెన్స్ ఇచ్చినాం, ట్రాఫిక్ రిస్క్ అలవెన్స్ ఇచ్చినాం, వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపినాం. ఇవాళ మళ్ళీ ఇంటికి వచ్చింది.